వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం చాలాసార్లు చెప్పుకున్నాము, అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. అది ఏంటంటే, ఎదుటివాడు మనం లేదన్నా అనేలోపు, మనలోని లోపాన్ని ఎత్తి చూపేలోపు వాడి మీద విరుచుకు పడిపోతే ఆయన్ని అటాక్ చేసేస్తే అదొక కైండ్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. ఎదుటివాడిని డిఫెన్స్లో పెట్టేసినట్టు అయిపోద్ది. కాబట్టి ఇక మనం ఎస్కేప్ అయిపోవచ్చు. ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి టక్కుటమార విద్యలు, గజకర్ణ గోకర్ణ విద్యలు టీడీపీ బాగా వాడుతూ ఉంటుంది. టీడీపీ అనుకూల మీడియా బాగా ఎక్కువగా చేస్తుంది. అయితే ఇప్పుడు ఇలాంటి విద్యలకు కాలం చెల్లింది. ఎందుకంటే జెన్జీ ఈ పదం మనం ఈ మధ్యకాలంలో బాగా విన్నాం. ఈ జెన్జీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఆంధ్రప్రదేశ్కి రావటం అనేటువంటిది ఇప్పుడు ఆ వర్గానికి, ఆ వర్గం మీడియాకి, అలాగే టీడీపీకి పెద్ద చెక్ పెట్టినట్టు అయింది. ఇప్పుడు తాజాగా గూగుల్ డేటా సెంటర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొత్తం వివరాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో సైతం, డాక్యుమెంట్స్తో సైతం అన్నీ బయట పెట్టేసరికి ఇప్పుడు గుబులు పుట్టుకొచ్చేసి వెంటనే ఆ వర్గం మీడియా, టీడీపీ అనుకూల మీడియా రంగంలోకి దిగిపోయింది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ ఎదుటి వాళ్ళని ఇప్పుడు మళ్ళీ రివర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ స్టార్ట్ చేసింది. కానీ ఆ చేసే దాంట్లో ఇప్పుడు అడ్డంగా చాలా విషయాలు దొరికిపోతున్నారు. ఎందుకంటే ఆ అవతల సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా, చాలా స్టబర్న్గా మొత్తం విషయం అంతా కూడా పోసకూర్చినట్టు చెప్పేసరికి, వాస్తవాలన్నీ కూడా ఆయన ప్రజల ముందు పెట్టేసరికి ఇప్పుడు వీళ్ళ పాచికలు పారట్లేదు. ఇప్పుడు ఈనాడులో కథనం వచ్చేసింది. అప్పుడే ఏంటనంటే, అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఉంటుంది, మనం చెయ్యనివి కూడా ఇంత స్ట్రాంగ్గా చెప్పచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అనే ఈ అల్లు అర్జున్ డైలాగ్ ఏదైతే ఉందో, ఇది యాక్చువల్గా మీరు అందరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద మీమ్స్ చేయడానికి ఈ డైలాగ్ని ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ కూడా మనకు తెలుసు, అవి ఆల్మోస్ట్ అబద్ధాలకు ప్రతిరూపాల్లాగా ఉంటాయి. అది నేను చేసేసాను, ఇది నేను చేసేసాను అని చెప్పేసి అవి దొరికిపోతూ ఉంటారు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అదే విషయాన్ని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా చేశారు. మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన ఇష్యూ ఏంటి, అసలు అదానీ డేటా సెంటర్ ఇది. అదానీతో 2023లో జరిగినటువంటి ఒప్పందాన్ని చాలా క్లియర్గా ఆయన బయటపెట్టి 2020లోనే దీనికి బీజం ఎలా పడింది, అదానీతోటి గూగుల్ ఎలా కొలాబరేట్ అయింది, ఆ గూగుల్కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అదానీకి రాసిన లెటర్ కానీ, ఇవన్నీ స్మిత్ అని ఆయన రాసిన లెటర్ కానీ, ఇవన్నీ ఆయన డిస్ప్లే చేస్తూ ప్రతిదీ కూడా చాలా కూలంకషంగా మొత్తం అరటిపండు తొక్క ఒలిచిపెట్టినట్టు చెప్పడంతో ఇప్పుడు నాలుగు ఖర్చుకున్నటువంటి మీడియా, టీడీపీ అనుకూల మీడియా ఏదైతే ఉందో, అసలు యాక్చువల్గా ఇది 2019లోనే జరిగిందట. ఏది ఈ గూగుల్ సెంటర్ ఏదైతే ఉందో అదానీతోటి ఒప్పందం 2019లోనే తెలుగుదేశం హయాంలోనే జరిగింది అని చెప్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకున్నారు. ఇది రివర్స్లో మళ్ళీ గేమ్ ప్లే. వాస్తవానికి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఇది ఈ క్రెడిట్ అసలు అదానికి ఇవ్వాలి ఫస్ట్ అన్నాడు ఆయన. అదానికి ఇవ్వాలి, కేంద్రానికి ఇవ్వాలి, చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఈ కేంద్రం ఊసు లేదు, అదానీ ఊసు లేదు. ఏది వీళ్ళు చెప్పిన దాంట్లో కేంద్ర సహకారంతో గూగుల్ వంటి ప్రపంచ ఐటీ దిగ్గజాన్ని విశాఖలో 1.33 లక్షల కోట్ల పెట్టుబడితో అలంకరణలో డేటా సెంటర్ ఏర్పాటుకి ఒప్పిస్తే జగన్ తేలిగ్గా తీసేయడం అనేటువంటి విడ్డూరంగా ఉందంట. డేటా సెంటర్ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనపడిందంట. 2019లోనే ఒప్పందం అయింది. డేటా సెంటర్ ఏర్పాటుకి 2019 జనవరి 9వ తేదీన తెదేపా ప్రభుత్వం హయాంలో అదానీ గ్రూపు, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. 70,000 కోట్ల వ్యయంతో 20 ఏళ్ల వ్యవధిలో 5 గిగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని, దశల వారీగా లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అదానీ సంస్థ పేర్కొంది. ఇప్పుడు అదానీ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత. మరి వీళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, ఆ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళందరి సమక్షంలో కూర్చున్నప్పుడు అదానీ పేరు లేదు. ఇక్కడికి వచ్చి అసలు గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చేసాము అని చెప్పడంలో అక్కడ అదానీ పేరు అసలు ఎక్కడా లేదు. ఈయన ఆస్ట్రేలియా వెళ్ళారు లోకేష్ గారు, అక్కడ అంతే. అక్కడ చంద్రబాబు గారు, చంద్రన్న విజన్, ఆయన విజనరీ అంట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజనరీ అంట. మరి ఇన్ని చెప్పిన ఆయన అదానీ పేరు ఎందుకు చెప్పలేదు అసలు అక్కడ? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన తర్వాత అదానీ గుర్తొచ్చాడా? అసలు ఆయన అదే అన్నారు. పర్టికులర్గా పదే ఆయన చెప్పింది ఏంటంటే, అన్ని వేల కోట్ల రూపాయలు, ఏది $10 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాడు అదానీ. పాపం ఆయన కనీసం క్రెడిట్ ఇవ్వలేదు, మాకెట్టు ఇవ్వరు, సరే ఆయన క్రెడిట్ ఇవ్వలేదు అనేటువంటిది పాపం చాలా అండర్లైన్ చేసి నొక్కి మరీ చెప్పారు. అయితే
అప్పుడు తెదేపా ప్రభుత్వం విశాఖలో అదానీ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకి దానికి అవసరమైన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు 3 చోట్ల 400 ఎకరాలు కేటాయించిందంట ఏది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ సంస్థను దారిలోకి తెచ్చుకునేందుకు పావులు గదిపారు. ప్రాజెక్టుపై సమీక్ష పేరుతో దీర్ఘకాలిక ప్రణాళికలు తమకు అక్కర్లేదని 2-3 ఏళ్లలో ఏం చేస్తారో చెప్పాలని మెలికపెట్టారు. తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదనను 89 ఎకరాలకు తగ్గించారు, 3,000 కోట్లకు తగ్గించుకుంటారు అని చెప్పారు. అందుకని ఆ సంస్థ అవగాహన కుదిరాక 21,800 కోట్లతో 300 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ బిజినెస్ పార్కు, రిక్రియేషన్ సెంటర్ వంటి వాటి ఏర్పాటుకు అనుమతిచ్చి 120 ఎకరాలు కేటాయించింది. 2023 మే 3న అదానీ డేటా సెంటర్తో సీఎం హోదాలో జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు. అబ్బా కనీసం ఇది ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బయటికి చెప్పడం వల్ల ఇది అదానీ గ్రూప్ సంస్థది ఈ డేటా సెంటర్, గూగుల్ జస్ట్ కొలాబరేషనే అని చెప్పడం అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. 2019లో శంకుస్థాపన చేశారో లేదో అసలు చెయ్యనివే చెప్పుకునే అలవాటు ఉన్న వీళ్ళు చేసినవి చెప్పుకోకుండా ఉంటారా? సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ప్యాకేజ్ తగ్గించేశారట. అది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కూడా ఒక స్టేట్స్ మ్యాన్ చేయాల్సింది ఏంటి అంటే స్టేట్ ఇంట్రెస్ట్ తోటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏది లులు మాల్కి వీటికి అడ్డమైన ఆస్తులన్నింటినీ అప్పనంగా కట్టబెట్టేసేలా కాకుండా వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్యాకేజ్ ఏంటి, వాళ్ళ ప్రాజెక్టు ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు, వాళ్ళకి ఎంత మనం భూమి కేటాయించాలి, వీలైనంత తక్కువ భూమి కేటాయించి వాళ్ళ నుంచి ఎక్కువ లాభాలు పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. కాబట్టి తక్కువ 160 ఎకరాలు అనేటువంటిది తక్కువగా కేటాయించి ఎక్కువ ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పడమే కాకుండా ఇంకా బిజినెస్ సెంటర్, ఐటీ బిజినెస్ పార్కు, రిక్రియేషన్ సెంటర్ అనేటువంటివి కూడా ఇవన్నీ కూడా ఆయన చేసుకొచ్చారు. మరి మీరేం చేశారు? 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చేసి అడ్డగోలుగా భూములు ఇచ్చేసి వీళ్ళు ఇక్కడ పెడితేనే చాలు, ఎందుకంటే ఆ క్రెడిట్ మనం కొట్టేయచ్చు అనేటువంటి పద్ధతిలో మీరు చేసిన డీల్ ఏదైతే ఉందో మరి ఏ డీల్ కరెక్ట్ అనేటువంటిది ఇప్పుడు పబ్లిక్ లో చర్చ జరుగుతోంది. ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుందని, కంపెనీలు పెట్టుబడులు వస్తాయంటూ తాజాగా సానుకూల వ్యాఖ్యలు చేయడం విశేషం అంట. అసలు ఆ టైంలోనే ఆయన నిన్న క్లియర్ గా చెప్పారు డేటా సెంటర్ కి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే జరిగిన వాస్తవాలు ఇవి అని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా డేటా సెంటర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక జెన్జీ లీడర్ లాగా ఆలోచించారు. కొత్త జనరేషన్ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఆయన అంత దీర్ఘకాలికంగా ముందు చూపుతోటి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది ఈవేళ తేట తెల్లమైంది. దీని మీద యువతంతా కూడా జెన్జీ అంటే మనకు తెలుసు, ఇటీవల నేపాల్లో ఇలా అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు వాళ్ళు. ఎంపీలు వాళ్ళు అయితే హెలికాప్టర్లో తాళ్ళు వేసుకుని హెలికాప్టర్లు ఎక్కి వాళ్ళు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమికి కూడా అలాంటి రోజులు దాపరించేలాగా వాళ్ళ ప్రవర్తనలు ఉన్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాబట్టి జెన్జీ యుగంలో, ఈ జనరేషన్లో, జెన్జీ జనరేషన్లో మీరు ఈ పాతకాలపు పద్ధతులు లేదంటే ఈ వ్యూహాలు అనుసరించి అనవసరంగా మీరు పప్పులో కాలేయటం తప్ప ఏమీ ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జెన్జీ లీడర్గా ఎమర్జ్ అయ్యారు. సో బీ కేర్ఫుల్ విత్ ఎవ్రీథింగ్ అనేటువంటిది ఇప్పుడు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు, అలాగే అనేక మంది మేధావులు కూటమిని హెచ్చరిస్తున్నారు.